హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగురా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడైతే వీడియో ఏంటిదంటే మా వదినకైతే గాజులు పెట్టేయడానికి అయితే వచ్చాం కదా ఫ్రెండ్స్. మేమైతే మా వదినకైతే గాజులు అయితే పెట్టాలి, అందుకోసం అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. మేము ఏమేమి తెచ్చుకున్నామో అన్నీ అయితే సెట్ చేసుకుంటున్నాం అనమాట. నేనైతే ఏమేమి తెచ్చినామంటే మా వదిన కోసం మేము ముగ్గురం కలిసి ఒక సెట్టే పెట్టిస్తున్నాం అనమాట. బ్యాంగిల్స్ ఇక ఒకళ్ళ అట్లా అందరం కలిపి పెడుతున్నాం అనమాట, సింగిల్ కాదు. ఇప్పుడైతే మేము మా వదిన కోసం అయితే బ్యాంగిల్స్, చిలకం సీసా, స్టిక్కర్ ప్యాకెట్, పౌడర్ డబ్బా, నెయిల్ పాలిష్, ఒక శారీ అని తీసుకొని వచ్చినాము. ఆ సింపుల్గానైతే మాకు తోచినంతలో మేము తీసుకొచ్చుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అది మా బ్యాగ్ ఏంటంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాం కదా, ఇంకా మా ఇంటికి వెళ్ళలేదు. అందుకని ఆ బ్యాగ్ అక్కడనే ఉండిపోయింది. ఇప్పుడైతే మా వదిన గాజులు పెట్టడానికి ముందు అందరికైతే పసుపు అయితే పెడుతుందన్నమాట. ఫస్ట్ అయితే మా పెద్దక్కకైతే పెట్టేసింది, ఇప్పుడు మా చిన్నక్కకి పెట్టేసింది, ఇప్పుడు నాకు మాత్రం పెడుతుందనమాట. ఇప్పుడు ఇక నెక్స్ట్ మా జున్నుగాడైతే ఏమని ఉక్కి పరిగెత్తుతుందనమాట. ఇప్పుడైతే ఈమె మా పండు, మా పెద్దక్క వాళ్ళ కూతురు. ఈమె హాస్టల్లో ఉంటుంది. ఈమెనైతే ఎప్పుడు రారనమాట. ఈరోజు అయితే తీసుకొని రమ్మన్న నేను, అందరి పిల్లలు మీట్ అవుతారని మా అక్కకైతే చెప్పాను. ఇప్పుడైతే నేనైతే గంధం పెడుతున్నా. మా అక్కనే, మా వదినేమో పసుపు పెడుతుంది, నేనైతే గంధం అండ్ మా పాప పైన పెట్టు అంటుందన్నమాట. గంధం పైన పెట్టి అందులో కుంకుమ పెట్టమని అంటుంది మా పాప. ఇక మా అమ్మ అందరం అయితే ఇప్పుడైతే పసుపు అందరం అయితే పెట్టేసుకున్నాం, పిల్లలందరికీ పెట్టేసినాం. ఇప్పుడైతే గాజులు పెట్టడానికి అయితే మా వదిన అయితే కూర్చుంది. ఇక పెట్టించుకోవడానికి మేము పెట్టడానికి అనమాట. ఇప్పుడైతే ఇలా ఉన్నదనమాట. ఇది మా ఫ్యామిలీ, లేడీస్ ఫ్యామిలీ అనమాట. ఇక అందరం అయితే వచ్చేసినాం, అందరం పిల్లలమైతే ఉన్నాము. మా మిల్క్ ఒక్కటి జ్వరం వచ్చి వండుకుంది. ఇక మిగతా వాళ్ళందరూ యాక్టివ్గా బాగానే ఆడుకుంటున్నారు. ఇవి అనమాట. ఇప్పుడైతే ఇక స్టార్ట్ చేయాలన్నమాట. ఇక చూడండి, స్టార్ట్ అయితే ఇప్పుడు మా వదినకైతే ఇప్పుడు గాజులు అయితే మా పెద్దక్క పెడుతుంది అనమాట, సీరియల్ ప్రకారం అనమాట. ఇప్పుడు మా పెద్దక్కనైతే మా జున్నుగానికి మా వదినకైతే బొట్టు పెట్టింది. ఇప్పుడు ఫస్ట్ మా పెద్దక్కనైతే గాజులు ఎక్కిస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా వదిన ఏమో డిస్కషన్ చేసుకుంటున్నారు వీళ్ళు, ఇక బొట్టు గురించి ఈ ఏళ్ళతోటి పెట్టాలి, ఆ ఏళ్ళతోటి పెట్టాలి అని. ఇక చూడండి ఫ్రెండ్, ఇప్పుడైతే మా వదిన గాజు ఏంటంటే మా వదినకు 26 సైజ్ వస్తుంది. చూడడానికి బక్కగా ఉంది, కాకపోతే ఏంటంటే ఈమెకు బోన్స్ ఉంటాయి అనమాట. అన్నీ స్కిన్ తక్కువ, బోన్స్ ఎక్కువ ఉన్నాయి ఈమెకు. అందుకని బ్యాంగిల్స్ ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది ఈమెకు. అందుకని ఇక అయితే వ్యాజ్లిన్ అన్న కవర్ అయినా తీసుకుని ఎక్కించుకోమంటే అందుబాటులో ఏం దొరకట్లేదు. ఈజీగా ఎక్కుతాయేమో అని ట్రై చేసినాము, కవరు దొరకట్లేదు, వ్యాజ్లిన్ దొరకట్లేదు. ఇక ఆమెనే చిన్నగా అయితే ఎక్కించుకుంటుంది. మేమైతే జస్ట్ ఇట్లా ఇచ్చేసినాము, ఇక ఆమెనే ఎక్కించుకుంటుంది అనమాట. చూడడానికి మళ్ళీ ఎలా బక్కగా ఉన్నది, కాకపోతే అన్ని బోన్స్ అనమాట. స్కిన్ వేయించుకుంటే బాగుంది కొంచెం. ఇక అవైతే ఆమెకు ఇక అట్లనే చూడండి, చిన్న సైజ్ వస్తుంది, కాకపోతే ఆ బొక్క వల్ల, బోన్స్ల వల్ల కొంచెం బిగ్ సైజ్ వస్తుంది అనమాట. ఇక అందుకని ఇప్పుడైతే మా పెద్దక్కనైతే పెట్టేసింది. ఇప్పుడు మా చిన్నక్క అనమాట. మా చిన్నక్క ఎందుకంటే ఇప్పుడు అందరం సపరేట్ పెడదామే బాగోదు అని మేమైతే అందరం కలిసే పెడదామని అనుకున్నాం అనమాట. ఎవరంతా వాళ్ళు పెట్టొచ్చు, కాకపోతే మాకైతే అలా ఇష్టం లేదు కాబట్టి మేము అందరం కలిసి పెట్టాలని అనుకొని పెట్టుకున్నాం అనమాట. ఎప్పుడు వీలైతే లేదనమాట. మా అక్క వాళ్ళేమో, మా పెద్దక్కనేమో పనికి వెళ్తుంది, మా చిన్నక్కకేమో వ్యవసాయం పని. నేను ఒకదాని ఇంటి దగ్గర నేను ఎప్పుడైనా వీలు పడతా కానీ వీళ్ళకి సెట్ అవుతలేదనమాట. అందుకైతే ఈరోజైతే ఎట్లనైనా పెట్టాలని కొన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. ఎలా అని అయితే ఈరోజైతే సెలవు వచ్చింది కాబట్టి సెలవు రాలేదు. మేమే మా అమ్మ వాళ్ళ ఇంటి ఫెస్టివల్కి బోనాలకి వెళ్ళాము. నెక్స్ట్ 2 days సెలవు పెట్టుకున్నాం. 2 days హాలిడేస్ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే బ్యాంగిల్స్ నేను పెట్టిన వీడియో స్కిప్ అయిపోయింది. అయ్యో, ఎవ్వరు తీయలేనట్టు తీసినామని అనుకున్నట్టు. నేనైతే కంప్లీట్ అయితే ఇక నేను కూడా పెట్టడం అయిపోయింది. మా జున్నుగానికైతే పెడుతున్నారు ఇప్పుడు లైన్గా ఒక్కొక్కరు. ఇంతమంది అక్కలు ఒక్కటి మరదలు అనమాట. అందుకని ఆవిడ చూడి చాలా ప్రేమగా చూసుకుంటున్నారు వీళ్ళు. ఒక్కొక్క జుట్టులో రకరకాల పూలు, అంటే 2 రోజ్ ఫ్లవర్స్, చామంతి బొట్టు మా పాప సైడ్ నుంచి పెడుతుంటే మా ముందు నుంచి వచ్చి పెట్టమని చెప్పింది. ఇక పెట్టేసిరు, బొట్లు పెట్టిరు, పూలు పెట్టిరు. ఇక బ్యాంగిల్స్ ఆమెకు వేయడానికి వీళ్ళకి ఎంతో ఉత్సాహం అనమాట. అందుకోసం వీళ్ళు పోటీ పడుతున్నారు, నేనేస్తా జున్నుగానికి అందరు వేసుడే కానీ. అందుకని అందరికి ఛాన్స్ రావాలని ఏం చేసినామంటే 2 గాజులు వేసేటట్టుగా ట్రై చేసినాం. అయితే మా జున్నుగానికి ఏమైందంటే ఒక్క సెట్టే తెచ్చాము కదా,
అందుకని ఇక తక్కువ అయిపోయినాయి అనమాట. 2 సెట్లు వేద్దామంటే లేవు మ్యాచింగ్ సేమ్, చిన్న సైజు పెద్ద సైజు ఉంటుంది కదా, అందుకని ఇక మనిషికైతే 2, 2 వేసి ఫస్ట్ అయితే మా పెద్ద కూతురు పెద్ద ఆమె వేసింది. ఇప్పుడు మా చిన్నక్క కూతురు అమ్ములు వేస్తుంది అనమాట. వీళ్ళకి నిక్ నేమ్స్ తప్ప మనం పిలిచేది ఎవరి రియల్ నేమ్స్ అయితే ఎవరికి తెలియదు. ఇంకా అందుకని నాకు అన్నీ నిక్ నేమ్సే. అమ్ములు, జున్ను, హనీ, పండు, మిల్కీ ఇవే పేర్లు వీళ్ళకు. ఇవే కంటిన్యూగా పిలుస్తాం. స్కూల్లో మాత్రం వేరే పేర్లు ఉంటాయి. ఇప్పుడు పండు కూడా అయిపోయింది ఎక్కించడం. ఇప్పుడు పండు తర్వాత మిల్క్ ఎక్కియాలి. కాకపోతే ఏంటంటే మిల్క్కి జ్వరం వచ్చి పండుకుంది కదా బెడ్ పైన, అందుకని మా పాప ఎక్కిస్తుంది అనమాట. ఇక మా పాప ఎక్కించిన తర్వాతకి ఇంకెవరు ఉంటారు, మా పొట్టిది ఉంటుంది చూడండి ఎలా తిరుగుతుంది. మా పొట్టి చాలా షార్ప్ పొట్టి. మా పాపకైతే ఇష్టం అనమాట. జున్నుకైతే ఎప్పటి నుంచి ఎక్కించాలని ఆ ఉత్సాహం ఎక్కువ ఉంది మా పాపకి. జున్ను అక్కలంటే ఈమెకి ఇష్టం, ఈమంటే అందరికి ఇష్టం. ఇక చూడు మా పొట్టిది ఎట్లా పట్టుకుంది, ఆమె కూడా పెడతారేమో అనుకుని చేతులు పట్టుకోమంటే చేతులు చాపుతుంది అనమాట ఆమె. ఇప్పుడైతే అందరం పెడితే ఇలా పెట్టేసుకున్నాము ఫొటోస్ కోసం. పట్టుకున్నట్టుగా అయితే అందరం అయితే, వీళ్ళది పిల్ల గ్యాంగు, ఇదంతా ఇది మా పెద్ద గ్యాంగు. మా అమ్మని కూడా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టించుకుందాం అనుకున్నాం. ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే మా అమ్మ నాన్న అందరూ ఉంటారండి. కాకపోతే మా ఊళ్ళకి పోవడం రిస్క్ అనమాట. ఎందుకంటే ఆటోలు టైం దొరకవు, మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఒక రోజు ఉంటేనే ప్రాబ్లమే లేదు. కాకపోతే అంటే మన రిటర్న్ మళ్ళీ కాబట్టి మేము అందుకని ఇక్కడికైతే డైరెక్ట్ ఎక్కిపోవచ్చు, బస్సులో అవైలబుల్ ఉంటాయని ఇక్కడికి వచ్చేసాం అనమాట. మా అమ్మ కూడా వచ్చింది, చాలా హ్యాపీ అనమాట. మా అమ్మ రాకపోతే కొంచెం ఫీల్ అయ్యి ఉంటాం, అయ్యో మా అమ్మ ఇంటికి పోయి పెట్టలేదా అని ఫీల్ అయ్యేటోళ్ళం. ఇక్కడికే వచ్చింది కాబట్టి ఏదైనా మా ఇల్లే కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఇక అందుకని ఎప్పుడైతే మా వదిన అయితే అందరి కాళ్ళైతే మొక్కుతుంది. మా వదిన ఏ కోరికలు కోరుకుంటుందో, మనసులో ఏమేమి ఉన్నాయో ఆ కోరికలన్నీ నెరవేరాలని నేనైతే గాడ్ ప్లేస్ అంటున్నాను అనమాట. ఆ దేవుని అయితే ప్రార్థిస్తున్నా. ఇక మేమైతే అందరం అయితే బస్ స్టాండ్కి వచ్చేసినాం. బస్ స్టాండ్కి రావాలి అందరం. మేమైతే లోకల్ కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మా అక్క వాళ్ళు అయితే బస్సులకు వెళ్ళాలి, మా అమ్మ వాళ్ళు ఇట్లా. ఇప్పుడు మా అమ్మ మా చిన్నక్క వాళ్ళు వీళ్ళేమో ఒక బస్సు అనమాట. మా పెద్దక్క వాళ్ళు ఒక బస్సు. బస్సు అయితే వచ్చింది వీళ్ళకు. చూడండి ఎంతమంది రష్. ఇప్పుడు కాలేజీ టైమింగ్ ఈవినింగ్ టైము వదిలిపెట్టేది. ఇక పిల్లలు పెద్దవాళ్ళు ఫంక్షన్స్ ఇవన్నీ ఉండేవరకల్లా ఎలా ఉంది. అది కండక్టర్ అంటేది ఇంకో ఆమె అంటేది ఇంకో బస్సు వస్తుంది, ఉండండి వెయిట్ చేయండి వస్తుందంటే, వచ్చుడేమో ఎప్పుడు వస్తుందేమో అని చీకటి అవుతుందని అందరైతే ఆల్మోస్ట్ ఎవ్వరు వినరు, ఎక్కిపోతూనే ఉంటారు అనమాట. ఇది మా అక్క పెద్దక్క వాళ్ళ బస్సు వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్కి మా పెద్దక్క వాళ్ళ బస్సు వచ్చింది. రూట్స్ వేరనమాట. ఇక అందుకని వీళ్ళ బస్సు అయితే ఇక టైం టు టైం ఉంటాయి. పోయిందంటే 1 or 2 hours వేస్ట్ చేయాల్సిందే టైం. ఇంకా వీళ్ళ బస్సు అయితే మా పండు మిల్క్ అయితే మధ్యలో ఇరికిపోయారు. ఏం ఎక్కుతారేమో మిల్క్ అయితే పాపం మళ్ళీ ఇరికిపోయి జ్వరం వచ్చి బయటకి అయితే తీసుకొచ్చేసినాం. ఇక చూడండి అమ్మ జ్వరం నేను కింద పడిపోతుందేమో అనుకున్నా, బయటకి అయితే తీసుకొచ్చింది. ఇక ఈరోజైతే ఇలా గడిచిందనమాట. మాదైతే మా వదినకైతే గాజులు పెట్టియడము, మేమైతే మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసిర్రు. అందరు పిల్లలు కలిసి బాగా ఆటలు ఆడుకున్నారు. మేమైతే ఈరోజు అయితే చాలా హ్యాపీ అనమాట. ఈరోజైతే ఎంజాయ్ చేసినాం. స్వీట్ తినిపించేటప్పుడు మా వదిన అయితే విపరీతంగా నవ్వేస్తుంది అందరూ, ఎందుకంటే ఒకేసారి అందరం పెట్టేసినాం కాబట్టి. ఇక అందుకని ఆమె అలా నవ్వుతుందనమాట. అందరం అయితే స్వీట్లు పెట్టినాం, మళ్ళీ అందరికీ అయితే రిటర్న్ పెట్టేసింది. చూడండి మా పిల్లలు కూడా పెట్టారనమాట. అందరం పెట్టేసినాము స్వీట్లు అయితే. ఇక ఒకతే కదా మాకు. ఇప్పుడైతే ఫంక్షన్ ఇదైతే గాజులు పెట్టడం ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈరోజు అయితే చాలా హ్యాపీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.